నమస్కారం. వెల్కమ్ టు ద టీసాట్ SCRT 7th క్లాస్ సోషల్ స్టడీస్ సెషన్. ఈరోజు మనము లాస్ట్ 2 monthsలో అంటే ఇప్పుడు జరగబోయేటువంటి ఏప్రిల్లో జరగబోయే SA2 ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దానిపైన ఈరోజు మనం డిస్కస్ చేయడానికి ఇక్కడికి స్టూడియోకి వచ్చాము. మనతో పాటు నా పేరు జంగటి ఎల్లయ్య ఫ్రమ్ ఫ్యాకల్టీ SCRT. ఇక్కడ స్టేట్ రీసెర్చ్ గ్రూప్ నుంచి హిరణ్య గారు ఉన్నారు ఇటువైపున. నమస్కారం అండి. స్టేట్ రీసెర్చ్ గ్రూప్ గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్ తిరుమలగిరి. అలాగే మనకు ఇంకో రీసెర్చ్ పర్సన్స్ అమర్ కుమార్ గారు TG మోడల్ స్కూల్, తెలంగాణ మోడల్ స్కూల్, ఇమాంపేట్, సూర్యాపేట నుంచి వచ్చారు మనకు డిస్కషన్లో పార్టిసిపేట్ చేయడానికి. ఈరోజు మనము 7th క్లాస్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఉన్న ఈ ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్లో ఈ 3 monthsలో 3 monthsలో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనే వాటిపైన ఈరోజు ముఖ్యంగా డిస్కషన్ చేయబోతున్నాము. ముందుగా ఈ టైంని మనం ఎలా ఉపయోగించుకుంటే 7th క్లాస్ స్టూడెంట్స్ మనకు సోషల్ స్టడీస్లో మంచి పర్ఫార్మెన్స్ చేయగలరు, హిరణ్య మేడం గారు మీరు చెప్పగలరు. సో ఇప్పటి వరకు మనము జూన్ నుంచి తీసుకున్నట్టయితే ఇప్పటి వరకు 19 lessons కంప్లీట్ చేసుకొని ఉంటాము. సో ఇంకా ఒక 2 months టైంలో మనము ఫస్ట్ 3 lessons కంప్లీట్ చేసుకోవాల్సింది ఉంది. అది 19th lesson ఫోక్ రిలీజన్, 20th డివోషనల్ పార్ట్స్ టు ద డివైన్ అండ్ 22nd lesson వచ్చేసి రూలర్స్ అండ్ బిల్డింగ్స్ అనమాట. సో ఈ 3 lessons కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఎన్లైన్ టెస్ట్ అన్నది కండక్ట్ చేస్తారు. సో ఆ ఎన్లైన్ టెస్ట్కి కూడా మనము స్టూడెంట్స్ని ప్రిపేర్ చేయవలసి ఉంటుంది. దాని తర్వాత చివరిగా అకాడమిక్ ఇయర్ ఎండింగ్లో వీ విల్ బీ హ్యావింగ్ సమ్మటివ్ అసెస్మెంట్ 2. సో ఫస్ట్ మనం ఈ 3 lessons కంప్లీట్ చేసుకొని ఎన్లైన్ టెస్ట్కి ప్రిపేర్ అయిన తర్వాత సమ్మటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వవలసిన అవసరం ఉంటుంది. సో ఈ 2 months మనం దీనిపైనే వర్క్ చేస్తాము. సరే మేడం, ఇప్పుడు మనము PPT వెళ్దాము. లాస్ట్ అంటే ఇప్పుడు మిగిలినటువంటి లెసన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ఆ టైంని ఎలా ఉపయోగించుకోవాలి ఇప్పుడున్న లెసన్స్ని కంప్లీట్ అయిన వాటితో పాటు, దాని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలరు. ఫస్ట్ మనము 3 lessonsని ఫోకస్ చేసినప్పుడు అయితే కనుక మనం నేర్చుకోవాల్సింది ఫస్ట్ మనం ప్రీ రిక్విజిట్స్ పైన కూడా మనము కొంచెం కాన్సన్ట్రేషన్ చేయవలసి ఉంటుంది. ప్రతిసారి మనము బేస్ లైన్ టెస్ట్ కానీ, మిడ్ లైన్ టెస్ట్ కానీ, ఎండ్ లైన్ టెస్ట్ కానీ ఒక క్వశ్చన్, ఒక కేటగిరీ ఆఫ్ క్వశ్చన్ ప్రీ రిక్విజిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో మనము ఎప్పుడైతే లెసన్కి ప్లాన్ చేసుకుంటామో ఫస్ట్ మనం ఏం ప్లాన్ చేసుకోవాలి అని అంటే కనుక వీ నీడ్ టు ఐడెంటిఫై ద ప్రీ రిక్విజిట్స్. అంటే పూర్వభావనలని మనము ఏవి ఈ లెసన్కి అవసరమవుతాయో వాటిని గుర్తించాలి. గుర్తించిన తర్వాత వాటిని పిల్లలతోని డిస్కస్ చేయవలసిన అవసరం ఉంటుంది. దాని తర్వాత మనం ప్రతి లెసన్కి లెర్నింగ్ అవుట్కమ్స్ ఎలాగైతే ఐడెంటిఫై చేసుకొని ఆ లెర్నింగ్ అవుట్కమ్స్ని అచీవ్ చేస్తామో ప్రతి ఒక్క పీరియడ్కి, ప్రతి ఒక్క లెసన్కి, సో అలాగే మన స్ట్రాటజీస్ని కూడా దానికి ఏ స్ట్రాటజీ ఉపయోగించి మనం ఆ లెర్నింగ్ అవుట్కమ్ని అచీవ్ చేయగలుగుతామో అలాగే మనం సంసిద్ధత మన క్లాస్ రూమ్కి ప్రిపేర్ అవ్వవలసిన అవసరం మనకి ఉంటుంది. సో పిల్లలు మనం ఏం చేయాలి పిల్లలు అని అంటే కనుక టీచర్ చెప్పినవన్నీ ఏదైతే డిస్కస్ చేస్తున్నారో, టీచర్ బోర్డ్స్ పైన రాస్తున్నారో అవన్నీ చక్కగా మీరు నోట్ పుస్తకంలో మీరు రాసుకుంటూ ఉండాలి. ఎందుకనంటే మనం ఎగ్జామ్లో ఇచ్చినది ఏ పరీక్ష అయినా కానీ క్వశ్చన్కి మనం సొంతంగా ఆన్సర్ రాయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ ప్రాక్టీస్ అన్నది టీచర్ లెసన్ చెప్పేటప్పుడే మనం ప్రాక్టీస్ చేసినట్లయితే కనుక మనము స్ట్రెస్ ఫ్రీగా ఎగ్జామ్లో రాయగలుగుతాము. ఇంకా మనకి మంచి మార్కులు కూడా వస్తాయి. ఇప్పుడు మనకు ప్రీ రిక్విజిట్స్ గురించి మాట్లాడారు మేడం. ప్రీ రిక్విజిట్స్ అంటే ఏంటి, వాటి గురించి కొంచెం డీప్గా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా అమర్ సార్? మనకి ప్రీ రిక్విజిట్స్ అంటే ఒక లెసన్ మనం నేర్చుకునేటప్పుడు in that lesson we have some key points. To understand better of that particular lesson we need to understand some key points that are prerequisites. That means మనం ఒక లెసన్లో డీప్గా ఒక కాన్సెప్ట్ నేర్చుకోవాలి. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అయితే ఏంటి, ఒక మ్యాప్ పాయింటింగ్ అయితే ఏంటి, ఒక ఇన్ఫర్మేషన్ స్కిల్ అయితే ఏంటి, ఇవన్నీ నేర్చుకుంటున్నటువంటి క్రమంలో మనం కొన్ని పదాలకి అర్థాలు నేర్చుకున్నట్లయితే ఆ లెసన్ చాలా ఈజీగా అర్థం చేసుకోవడానికి మనకు అవకాశం ఎంతైనా ఉంది. పిల్లలకు కూడా అది లెసన్ ఈజీగా అర్థం కావడానికి మనకి దోహదపడుతుంది అన్నమాట. మనం చూసినట్టయితే 7th క్లాస్ కంటెంట్లో చివరగా వచ్చినటువంటి ఈ 3 lessonsలో
కొన్ని ప్రీ రిక్విజిట్స్ మనం నేర్చుకుంటానికి ప్రయత్నం చేయొచ్చు. ముఖ్యంగా ఫోక్ రిలీజియన్స్. ఫోక్ రిలీజియన్లో లెట్ us అండర్స్టాండ్ ద టైటిల్ ఫోక్ రిలీజియన్. సో ఆర్డినరీ పీపుల్ ఇన్ ద విలేజెస్, how do they practice their religion? So we can see some prerequisites in folk religion. So 21st lesson also, if you can see, that is about devotional paths to divine. If you can understand 20th lesson and 21st lesson, so there are common thing is that religion is the common thing. మతం, మనం ప్రాక్టీస్ చేసేటువంటి మతం అనేది కామన్ థింగ్గా మనకి కనిపిస్తూ ఉంది ఈ 2 లెసన్లలో. మరి ప్రీ రిక్విజిట్స్ మనం చూసినట్టయితే రిలీజన్ అనేది మొదటగా ఉంది. మరి రిలీజన్ అంటే ఏంటి? ఈ రిలీజన్ అంటే ప్రజలు తమ విశ్వాసం ప్రకారం ఒక మతాన్ని కొన్ని పద్ధతుల ద్వారా ప్రాక్టీస్ చేసేటువంటి విషయమే మనం రిలీజియన్గా భావిస్తూ ఉంటాం. అది తరతరాలుగా హెరిడిటరీగా రావచ్చు, ప్లస్ ఒక సిటిజన్ కెన్ చూస్ హిజ్ ఓన్ హర్ ఓన్ రిలీజియన్ అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్. దట్ ఈస్ వీ కెన్ సీ డిఫరెంట్ రిలీజియన్స్ ఇన్ దిస్ లెసన్. అండ్ రిలీజియస్ టీచింగ్స్ ఆల్సో డౌన్ ద ఇయర్స్, ఇఫ్ యు సీ ఫ్రమ్ హిందూయిజం, క్రిస్టియానిటీ, ఇస్లాం, Sufism and Sikhism, like that so many religion practices are there. By teachings you can see, you can understand better what is religion. And if you go to next prerequisite, that is Hinduism. In 6th class also we learned very clearly about Hinduism, Islam and Christianity. Here we find different key points in that. Hinduism says love your religion and love the neighbors as you see, and loka samastam sukhino bhavantu, and we as a religion we practice this in the Hindu religion. As well as if you see in Christianity, we practice love your God as you love yourself. In Islam you can see Allah is the supreme God, so merciful, so beneficent. Like that you can see all these supreme God's values are practiced in these lessons. You can see, we can understand these are the prerequisites. థ్యాంక్ యూ సార్. మేడం, ప్రీ రిక్విజిట్స్ పైన మీ ఒపీనియన్ చెప్పండి. అంటే పిల్లలు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎలా తీసుకుంటే బాగుంటుంది అని మీరు కొంచెం ఈజీ మెథడ్లో కొద్దిగా క్లారిటీ ఇవ్వండి. సో ఇందాక సార్ చెప్పినట్టు అంటే ప్రీ రిక్విజ్ అంటే ఫస్ట్ మనం దాని మీనింగ్ అర్థం చేసుకున్నట్లయితే కనుక మనం ఈజీగా వాటిని నేర్చుకోవచ్చు. సో ప్రస్తుతం ఉన్న లెసన్ను మనకు మంచిగా అర్థం కావాలి అని అంటే కనుక మనకి కొన్ని కాన్సెప్ట్స్ మనం అది లాస్ట్ క్లాస్లో కానీ, అంటే ఇప్పుడు మీరు 7th క్లాస్లో ఉన్నారు కదా, కాబట్టి అవి 5th క్లాస్లోనో కానీ లేదా 6th క్లాస్లో కానీ లేదా ప్రీవియస్ లెసన్లో కానీ మీరు ఆల్రెడీ వాటిని నేర్చుకొని ఉంటారు. సో అవి మర్చిపోకుండా వాటిని మళ్ళీ ఇక్కడ ఈ లెసన్ చదువుకునేటప్పుడు మనం వాటిని గుర్తు చేసుకుంటున్నాము. సో మనం అట్లా గుర్తు చేసుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే ఇప్పుడు ఈ లెసన్లో ఇచ్చిన కంటెంట్ మనకి సులువుగా అర్థమవుతుంది. సో ప్రీ రిక్విజిట్స్ అంటే మనకి పూర్వభావనలు, అంటే ఈ లెసన్కి కొత్త కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి ఇంతకు ముందు క్లాస్లో డిస్కస్ చేసినవి లేదా ఈ క్లాస్లో ఇంతకుముందు లెసన్స్లో నేర్చుకున్న వాటిని మనము ప్రీ రిక్విజిట్స్ అని అంటున్నాము. సో పిల్లలందరికీ ఒక చిన్న అడ్వైస్ ఏంటి అని అంటే, టీచర్ మీ క్లాస్లో ఎప్పుడైతే ప్రీ రిక్విజిట్స్ అని డిస్కస్ చేస్తూ ఉంటారో అప్పుడు మీరు మీ బుక్స్లో రాసుకోండి. సో అలా అయితే ఏమవుతుంది, మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత టీచర్ చెప్పిన లెసన్ ఇంకా మీరు రాసుకున్న ప్రీ రిక్వెస్ట్ కనుక చదివినట్లయితే కాన్సెప్ట్ అన్నది క్లియర్గా అర్థమవుతుంది. మీరు మీకు ఇచ్చిన క్వశ్చన్కి సొంతంగా రాయడానికి ఆన్సర్ కూడా మీకు ఈజీగా రాయవచ్చు. సో ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూసినట్లయితే కనుక 22nd లెసన్కి కావాల్సినటువంటి కొన్ని ప్రీ రిక్విజిట్స్. ఇప్పుడు మనము ఇంతకుముందు నేర్చుకున్న లెసన్లో కాకతీయాస్ గురించి నేర్చుకున్నాము, మనం మొఘల్స్ గురించి నేర్చుకున్నాము, ఇంకా వేరే కింగ్డమ్స్ గురించి, వాళ్ళు కట్టిన టెంపుల్స్ గురించి కూడా, అక్కడ ఆర్కిటెక్చర్ అంటే ఏ విధంగా ఆ టెంపుల్స్ని కన్స్ట్రక్ట్ చేశారు, వాటి వల్ల ఉపయోగాలు ఏంటి
అవన్నిటిని కూడా మనము చక్కగా నేర్చుకున్నాము. సో వాటిని మళ్ళీ మనము స్మరించుకున్నట్లయితే, మళ్ళీ మనం గుర్తు తెచ్చుకున్నట్లయితే, వీ నీడ్ టు రీకాల్ దోస్ prerequisites. So then what will happen, whatever is the content in this lesson, మనం ఇప్పుడు 22nd lesson లో we will be discussing more about the architecture. అంటే బిల్డింగ్స్ ఎలా కడతారు, ఇప్పుడు కట్టిన బిల్డింగ్స్ thousands years బ్యాక్ కట్టినవి. సో అప్పుడు ఈ టెక్నాలజీ, ఇప్పుడు మీరు అంతట చూస్తున్నారు కదా బిల్డింగ్స్ ఎలా కడుతున్నారో, వి యూజ్ సో మచ్ ఆఫ్ మెషినరీ. మరి పాతకాలంలో ఇట్లాంటి మెషినరీని ఉపయోగించి కట్టారా అంటే లేదు. సో హౌ డిడ్ దే కన్స్ట్రక్ట్, టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎలా ఉండింది, ఆర్కిబేట్ అంటే ఏంటి, ట్రాబేట్ అంటే ఏంటి, డిఫరెన్స్ ఏంటి. సో ఆ స్ట్రక్చర్ అంటే ఇక్కడ మనం ఇంజనీరింగ్ గురించి కూడా కొంచెం నేర్చుకుంటాము. సో ఇట్ ఈస్ ఇంటర్డిసిప్లినరీ, అంటే మనం సైన్స్లో నేర్చుకున్న కొన్ని కాన్సెప్ట్స్ ప్లస్ మ్యాథమెటిక్స్లో నేర్చుకున్న కొన్ని కాన్సెప్ట్స్ ఈ లెసన్ని అర్థం చేసుకోవడానికి మనకి చాలా ఉపయోగపడతాయి. సో మనం ఇలాంటివి గుర్తు చేసుకొని మనం లెసన్ని కనుక, అంటే మనం 1000 పిల్లర్ టెంపుల్, ఇక్కడ మనకి ఒక చిన్న అడ్వైస్ టీచర్స్కి ఏంటి అని అంటే 10th క్లాస్ పిల్లలకి మనకి ఇప్పుడు ప్రీ ఫైనల్ అవుతుంది. ఒకవేళ కనుక ఐఎఫ్పి ప్యానెల్ ఉన్న రూమ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎంటీ అండి, యూ కెన్ టేక్ ద క్లాస్ 7 చిల్డ్రన్ దేర్ అండ్ మీరు వేరియస్ టూల్స్ ఉపయోగించి, లైక్ ఎగ్జాంపుల్ గూగుల్ ఆర్ట్ అండ్ కల్చర్ అట్లాంటివి తీసుకెళ్ళి యూ కెన్ టేక్ టు ద వర్చువల్ టూర్. అండ్ మిడివల్ పీరియడ్లో ఉన్న ఆర్కిటెక్చర్ ఎలా ఉంది, ఏన్షియంట్ పీరియడ్లో ఏన్షియంట్ టెంపుల్స్లో ఉన్న ఆర్కిటెక్చరు. సో 2 పిక్చర్స్ స్క్రీన్ పైన పెట్టి వాట్ ఈస్ ద డిఫరెన్స్, అంటే ఆర్చ్ లాగా వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, వెయిట్ బ్యాలెన్స్ ఎలా ఉంటుంది, అండ్ ఇంటీరియర్ ఆఫ్ ఇట్ హౌ స్పేషియస్ ఇట్ ఈస్. దెన్ వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ ఆర్కిటెక్చరల్ స్కిల్స్, అక్కడ బీమ్స్ ఎలా ఉన్నాయి, పిల్లర్ ఎలా ఉంది, హౌ మచ్ రూఫ్ బరువు ఎలా మోస్తున్నారు, అండ్ ఇలాంటి కన్స్ట్రక్షన్ చేయడానికి ఇంక్లైన్డ్ పాత్ ఎలా వేశారు, ఇవన్నీ కూడా మనము చాలా ఇంట్రెస్టింగ్గా పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తూ మనం లెసన్ చెప్పినట్లయితే కనుక దే విల్ ఎంజాయ్ ద లెసన్ అండ్ దే విల్ లెర్న్ మెనీ కాన్సెప్ట్స్. సో కాబట్టి ప్రతి లెసన్కి ఎలాగైతే మనం ప్రీ రిక్విజిట్స్ నేర్చుకుంటామో, ఈ లెసన్స్కి కూడా అలాగే ప్రీ రిక్విజిట్స్ నేర్చుకొని మనం దాన్ని రియల్ లైఫ్లో అప్లై చేసినప్పుడు మనం కాన్సెప్ట్ అన్నది మర్చిపోము. అండ్ స్ట్రెస్ లేకుండా మనము ఎగ్జామ్ రాసేటప్పుడు బట్టి పట్టకుండా మనం కాన్సెప్ట్ గుర్తు పెట్టుకొని మన సొంత వాక్యాలలో వీ కెన్ రైట్ ఇన్ అవర్ ఓన్ వర్డ్స్ ఫర్ వాట్ ఎవర్ ద క్వశ్చన్ విచ్ ఇస్ గివెన్ ఇన్ ద క్వశ్చన్ పేపర్. థ్యాంక్ యూ మేడం, చాలా బాగా చెప్పారు ప్రీ రిక్విజైట్స్ గురించి. అలాగే ఇప్పుడు మిగిలినటువంటి 3 లెసన్లని ఎలా చెప్తే బాగుంటుంది అనేది వాటి గురించి కొంచెం ఏమన్నా చెప్పగలరు? సో ఈ లెసన్స్ అన్నీ చాలా సింపుల్ లెసన్, ఇంతకుముందు సార్ కూడా చెప్పారు కదా. సో ఇవన్నీ లెసన్స్ విచ్ 6th క్లాస్లో మనం స్టార్ట్ చేసుకున్న వాటిపైన కొంచెం ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళిన లెసన్స్. మనం 6th క్లాస్లో చదువుకుంది హిందూయిజం, ఇస్లాం, క్రిస్టియానిటీ, బుద్ధిజం, జైనిజం, ఈ రిలీజియన్స్ గురించి నేర్చుకున్నాము. సో ఇక్కడ మనం ఏం నేర్చుకుంటాము, ఫోక్ రిలీజియన్, అంటే మన ఊళ్ళల్లో మనం జాతరలు కానీ పండుగలు కానీ ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము, గాడ్స్కి అండ్ గాడెసెస్కి మనం ఎలా పూజిస్తాము, పూజ చేసే విధానాలు ఏంటి, గంగమ్మ, మైసమ్మ, పోచమ్మ, ఈ దేవతలన్నింటినీ ఎలా కొలుస్తాము, మనం ఎందుకు కొలుస్తాము, పీపుల్ ఒక బిలీఫ్, విశ్వాసం, మత విశ్వాసం ఏంటి, సో ఇవన్నీ అంతటా జరుగుతాయా, ఊరికి ఒక పద్ధతి ప్రకారంగా జరుపుకుంటారు, అండ్ ఇవి ఒకటేసారి అంతటా జరుగుతుందా అంటే జరగవు, ఒక్కొక్క ఊరిలో వాళ్ళకి వస్తున్న ఆచారాల ప్రకారంగా జరుపుకుంటారు. సో మనకి నెక్స్ట్ లెసన్ డివోషన్ టు ద డివైన్ పార్ట్స్, దట్ ఈస్ ఆల్సో వెరీ 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 సింపుల్ లెసన్. మనం 6th క్లాస్లో యూనిటీ అండ్ డైవర్సిటీ అన్నది నేర్చుకున్నాము. అంటే మన సొసైటీలో మెటీరియలిస్టిక్గా, ఫిజికల్గా మనం చాలా డిఫరెన్సెస్ని చూస్తూ ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ ఈ లెసన్లో నేర్చుకునేది ఏంటి అని అంటే, మనం పూజించే విధానం, మనం బిలీవ్ చేసేది కూడా దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ డైవర్సిటీ ఇన్ ఇట్. ఈ లెసన్స్లో మనం వీ విల్ బి డిస్కసింగ్ అబౌట్ ఆల్వార్స్, దెన్ వీ విల్ బి డిస్కసింగ్ అబౌట్ సూఫీ సెయింట్స్, నాథ్పతీస్, యోగీస్. వాళ్ళు మనకి రిలీజియన్ని, మతాన్ని చాలా సింప్లిఫై చేసి ఇంకా డైలీ లైఫ్కి రిలేట్ చేసుకుంటూ మనకి కామన్ పర్సన్కి అర్థమయ్యేలాగా బోధించారు. అందుకనే ఈ లెసన్ చాలా చాలా
ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక్కడ పోయిట్స్ కూడా ఉంటారు. మనం 6th క్లాస్లో లాంగ్వేజ్ అన్న లెసన్ గురించి వై ఈజ్ ద స్క్రిప్ట్ వెరీ ఇంపార్టెంట్, వై ఈజ్ ద లాంగ్వేజ్ ఇంపార్టెంట్, లాంగ్వేజ్ ఇస్ యూస్ టు కమ్యూనికేట్ ఐడియాస్ అని. సో ఈ లెసన్లో అగైన్ వీ విల్ గెట్ ఇన్ దోస్ కాన్సెప్ట్స్. వీ కెన్ సీ హియర్ ద పోయట్రీ. అన్నమాచార్య రామదాసు కీర్తనలు ఎంత సింపుల్ లాంగ్వేజ్లో లేమన్కి అర్థమయ్యేటట్టుగా ఉంటాయి. అండ్ ఇందులో చాలా విలువలతో కూడుకున్నవి కూడా ఈ టీచింగ్స్లలో ఉన్నాయి. అంటే రిలీజన్ అంటే ఎక్కడో మనం గుడికెళ్ళి చేసింది కాదు, బట్ డే టు డే లైఫ్ మనము మన తోటి వాళ్ళతో ఎలా ఉంటున్నాము, మన ఆలోచన విధానం ఎలా ఉంటుంది, మనం నెగటివిటీ అన్నది ఎంకరేజ్ చేయకుండా పాజిటివ్ థాట్స్, మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఎలా హెల్ప్ చేయగలుగుతాము, దట్ ఈస్ వాట్ ఈస్ మెయిన్లీ డిస్కస్డ్. మెటీరియలిస్టిక్ థింగ్స్ ఇంపార్టెన్స్ కాకుండా డివోషన్, గాడ్, మనకి నచ్చిన దైవం పైన మనకి భక్తి ఉండి ఎలా ఆచరిస్తాము, అండ్ అది మనం సమాజంలో తోటి మనిషితోని మనం గాడ్ పైన ఎంత లవ్ అండ్ ఎఫెక్షన్ మనకి ఉంటుందో ద సేమ్ లవ్ అండ్ ఎఫెక్షన్ మనం మన చుట్టుపక్కల ఉన్న జనాలతో ఎలా పంచుకుంటామో, దట్ ఈస్ వాట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ దీస్ 2 లెసన్స్. థ్యాంక్ యూ మేడం, చాలా బాగా చెప్పారు. అలాగే ఇప్పుడు మనకు మిడ్ లైన్ టెస్ట్ అయిపోయింది, బేస్ లైన్ టెస్ట్ అయిపోయింది, ఇప్పుడు ఎండ్ లైన్ టెస్ట్ రాబోతుంది. ఎండ్ లైన్ టెస్ట్కి సోషల్ స్టడీస్లో మన 7th క్లాస్ స్టూడెంట్స్ ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుంది మీరు కొంచెం చెప్పగలండి సార్. అమర్ సార్, మనం చూసినట్లయితే ఎస్సీఆర్టీ నుంచి మనకి అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లో మనకి బేస్ లైన్ టెస్ట్ వస్తుంది. ఆ బేస్ లైన్ టెస్ట్లో మనం 7th క్లాస్ అయితే 6th క్లాస్ కంటెంట్కి సంబంధించి ఒక 3 అంశాల మీద మనల్ని క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. క్వశ్చన్ చేశారు, మన పిల్లలు బాగా రాశారని అనుకుంటున్నాను. అదేవిధంగా మనం మిడ్ లైన్ టెస్ట్కి వచ్చినట్టయితే అదే అంశాల మీద ఒక 3 అంశాల మీద మనల్ని టెస్ట్ చేయడం జరిగింది. మనం ఈ నెల చివరిలో కానీ వచ్చే నెల మొదట్లో కానీ మనం ఎండ్ లైన్ టెస్ట్కి వెళ్ళబోతున్నాం. అయితే ఈ ఎండ్ లైన్ టెస్ట్లో ఏముండబోతుంది అంటే మనల్ని సోషల్ స్టడీస్లో దే ఆర్ గోయింగ్ టు టెస్ట్ అపాన్ 3 elements. One is conceptual understanding, like reading comprehension is there. One paragraph is given, in that some problem and some solution required, and you have to read thoroughly. So students are unable to read. Sometimes they are not concentrating on the reading abilities. That is the basic ability for a student to learn social studies. Because unless you read, unless you don't understand this concept of reading, you cannot understand the concept what is there in the paragraph. That's why we are testing children on reading comprehension first. That is the first ability that student should require. మనం చూసినట్టయితే ఒక పారాగ్రాఫ్ ఇస్తారు. ఆ పారాగ్రాఫ్ని మనం క్షుణ్ణంగా 1, 2, 3 సార్లు చదవాలి. ఆ చదివిన తర్వాత ఆ పారాగ్రాఫ్లో మనకి ఒక 4 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఒక 3 డైరెక్ట్ క్వశ్చన్స్ దానికి రిలేటెడ్ అడిగితే 1 ఇండైరెక్ట్ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. పిల్లలందరూ క్షుణ్ణంగా ఆ పారాగ్రాఫ్ చదివి ఆ పారాగ్రాఫ్లో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని క్వశ్చన్స్ మనం రాయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మన పారాగ్రాఫ్ చూసినట్టయితే మనకి 1947లో డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్ what differences do we have in the society, especially differences pertaining to untouchability, social differences are there, and the differences related to human equality was there discussed in this paragraph. That paragraph should be understood clearly and read clearly, and this paragraph, based on this paragraph, you will be having some questions like that you need to answer, which is there. Some questions, let us see what are the questions based on that given paragraph. What are the responsibilities of the government to achieve equality under the Constitution of India? According to the paragraph, the Constitution is giving right to equality to everyone. With this right to equality, so all the citizens are given right to equal opportunities.
either maybe in the educational institutions, in the society, in the jobs, whatever the work they are doing, they are given equal opportunities. That could be the suitable answer one can give out of this paragraph. When you go to second question, what are the inequalities in India at the time of independence? Actually, our society was diverse society. మన ఇండియన్ సొసైటీ అంటేనే లింగ్విస్టిక్ డైవర్సిటీ వాజ్ దేర్, రిలీజియస్ డైవర్సిటీ వాజ్ దేర్, ethnic diversity was there, and politically, economically, literary, so many diversities are there in our society to understand. Definitely we will face some differences. So we address after the independence all these differences. Inequality is in the sense in the paragraph that is mentioned here, that you can see inequalities of religious and societal inequalities are there, especially untouchability was there mentioned in this paragraph, that untouchability differences you can find during time of independence. సార్ ఇక్కడ పారాగ్రాఫ్ ఇచ్చిన తర్వాత పిల్లలు చదివి రాసేటప్పుడు అది చదివి అర్థం చేసుకుని అండర్స్టాండ్ అయిన తర్వాతనే రాయగలరా, లేకపోతే చదవకుండా ఇచ్చిన క్వశ్చన్స్కి డైరెక్ట్గా రాయగలరా? ఎందుకంటే ఒక్కోసారి పారాగ్రాఫ్ని పిల్లలు ఓవర్కమ్గా చేయబోతున్నారు, ఒక్కోసారి ఇంట్రెస్ట్గా కొంతమంది బాగా చదివి పారాగ్రాఫ్లో ఉన్న క్వశ్చన్కి ఆన్సర్ రాయగలుగుతున్నారు. కొన్ని అంటే కరెక్ట్గా ఎట్లా రాస్తే ఎట్లా చేస్తే సింపుల్గా వాళ్ళు అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలరు? అంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ, బట్ సమ్ స్టూడెంట్స్ ఆర్ గెట్టింగ్ ద ప్రాబ్లమ్స్. సో పారాగ్రాఫ్ అనగానే మన పిల్లలు చాలా పెద్దగా ఉంది, దీన్ని ఎక్కువగా చదవాలి, చదవలేకపోతున్నాము అనే నెగిటివ్ భావన తీసేయాలి. ఫస్ట్ టైం కన్సిస్టెన్సీ ఎక్కువ టైం తీసుకుంటుంది అనే భావన కూడా ఉంది వాళ్ళలో. ఆ భావన కూడా ఫస్ట్ వాళ్ళలో పోతే దే ఆర్ ఫ్రీ. ఇంకో విషయం ఏంటంటే 1-2 పదాలు వాళ్ళకి కఠినంగా ఉండొచ్చు. ఆ 1-2 పదాలని చూసుకొని ఈ పారాగ్రాఫ్ నేను చదవలేనేమో, నాకు రాదేమో అనే ఇన్హిబిషన్స్ వాళ్ళలో ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే ఈ పారాగ్రాఫ్ చదివినప్పుడు వాళ్ళు నేను చదవగలను, ఇది ఒక మంచి పారాగ్రాఫు, చాలా సింపుల్ పారాగ్రాఫు, నాకు తెలిసినటువంటి పారాగ్రాఫ్ అనే మంచి భావనతో చదవగలిగితే మీరు అన్నట్టు ఈ పారాగ్రాఫ్ చదివి అర్థం చేసుకొని, అంటే ఒకసారి చదివితే ఒక పిల్లవాడికి రాకపోవచ్చు, అవును, కొంత క్లవర్ పిల్లవాళ్ళకి ఒక్కసారి చదివితే రావచ్చు. ఇప్పుడు 1-2 సార్లు మళ్ళీ చదివి కీవర్డ్స్ అండర్లైన్ చేసుకోవాలి సార్. దీంట్లో వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కీవర్డ్స్ ఎక్కడన్నా ఉంటే వాటిని అండర్లైన్ చేసుకుంటే క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయడం ఈ పారాగ్రాఫ్లో చాలా ఈజీ. ఎందుకంటే ఈజీగా మార్క్స్ కూడా అక్కడ గెయిన్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు మనకు ఎండ్లైన్ టెస్ట్లో రెండవది ప్రీ రిక్విజైట్స్ గురించి ఇందాక చెప్పాము. ఎండ్లైన్ టెస్ట్లో ఇప్పుడు ఎగ్జామ్లో ఎలా రాయాలి? దానికి వెళ్ళే ముందు ఒక చిన్న అడ్వైస్ టు ఆల్ ద స్టూడెంట్స్. సార్ చెప్పినట్టు మనం పారాగ్రాఫ్ చూసి భయపడవలసిన అవసరం లేదు. ఎందుకనంటే మనకి ఎండ్లైన్ టెస్ట్లో మనం చదువుకున్నది అంటే మన లెసన్స్లోంచి పారాగ్రాఫే ఇస్తారు, బయట పారాగ్రాఫ్ ఏమీ ఇవ్వరు. సో ద పారాగ్రాఫ్ ఈజ్ వెరీ వెల్ నోన్ టు యూ. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆల్మోస్ట్ ఒక 1 monthలో ఇంకా మీకు సిలబస్ అన్నది కంప్లీట్ అయిపోతుంది, రివిజన్ అన్నది స్టార్ట్ అవుతుంది. సో మీరు ఎప్పుడైతే రివిజన్ చేస్తున్నారు, ఇంకా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రస్తుతం మీ దగ్గర Part 2 బుక్స్ ఉన్నాయి కాబట్టి Part 1 బుక్స్ మీ ఇంట్లో ఉన్నాయి. అవి దాంట్లోంచి కూడా మనకి సమ్మటివ్ అసెస్మెంట్ 2కి మనకి క్వశ్చన్స్ వస్తాయి. సో డ్యూరింగ్ రివిజన్ టైం అప్పుడు మీ టీచర్ చెప్పినట్టు Part 1 Part 2 ఆ 2 బుక్స్లోంచి ఏదో ఒక బుక్ మీరు ప్రతిరోజు స్కూల్కి తీసుకొని రావాల్సిన అవసరం ఉంటుంది. సో పారాగ్రాఫ్స్లో మనకి మంచి మార్క్స్ రావాలి, అర్థం చేసుకోవాలి, పారాగ్రాఫ్ ఇచ్చిన పారాగ్రాఫ్ అంటే ఏం చేయాలి అని అంటే కనుక మనము లెసన్ అవుతున్నప్పుడు తర్వాత లెసన్ అయిన తర్వాత కూడా ఒక పారాగ్రాఫ్లోంచి ఒక చిన్న యాక్టివిటీ, ఇప్పుడు మీరు అందరూ గ్రూప్స్లో చదువుకుంటారు, గ్రూప్ వర్క్ చేస్తారు కదా. సో మీరు అందరూ ఒక దగ్గర కూర్చున్నప్పుడు ఒక పారాగ్రాఫ్ సెలెక్ట్ చేసుకొని ఆ పారాగ్రాఫ్లో ఒక్కొక్క క్వశ్చన్ మీరు అడగండి, ఇంకొక ఫ్రెండ్ సమాధానం చెప్తారు. సో అప్పుడు అందరూ చదివినట్టు అవుతుంది. ఒకవేళ ఒకరికి అర్థం కాకపోతే కనుక ఫ్రెండ్ సహాయం చేస్తారు. ఒకవేళ మీరు క్వశ్చన్ కనుక ఫ్రేమ్ చేయలేదు లేదా మీ ఫ్రెండ్కి ఇచ్చిన క్వశ్చన్ కి మీకు ఆన్సర్ సమాధానం రాకపోతే కనుక యూ కెన్ ఆల్వేస్ టేక్ ది హెల్ప్ ఆఫ్ ద టీచర్. సో ఇలా చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే మనకి ఎగ్జామ్లో వచ్చిన పారాగ్రాఫ్ ఎండ్లైన్ టెస్ట్లో వచ్చింది వెరీ ఈజీగా రాయగలుగుతారు.
ప్రాక్టీస్ అన్నది అవుతుంది. ఇందాక మొదట్లో సార్ ఏం చెప్పారు, యూ నీడ్ టు ఇంప్రూవ్ యువర్ రీడింగ్ ఎబిలిటీస్. Yes. సో అన్లెస్ అండ్ అంటిల్ యూ రీడ్, సో గ్రూప్లోకి వచ్చినప్పుడు ఒక 5 minutes ఆ పారాగ్రాఫ్ చదివి అందులోంచి క్వశ్చన్స్ మీరే అడిగి అందులో సమాధానం మీరే చెప్పినట్లు అయితే కనుక ఈజీగా స్ట్రెస్ ఫ్రీగా నేర్చుకోవడానికి అవకాశం ఈజీగా ఉంటుంది, ఉంటుంది. ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. పార్టిసిపేట్ కూడా, చేస్తున్నట్టు హా. కూడా అందరితో పాటు పార్టిసిపేట్ చేయడం వల్ల కూడా చాలా ఇంట్రెస్ట్ అట్లా ఒక లెసన్ ఒక 5-6 గ్రూప్స్ కనుక డివైడ్ చేసేసుకొని అందరూ కలిసి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకున్నప్పుడు మనం ఎప్పుడు క్వశ్చన్ అడగగలుగుతాము, మనకి ఆన్సర్ ఎప్పుడైతే తెలిస్తేనే దెన్ ఓన్లీ వీ కెన్ ఫ్రేమ్ ద క్వశ్చన్. క్వశ్చన్. సో ఇక్కడ మనము క్వశ్చనింగ్ స్కిల్ కూడా నేర్చుకుంటాం అనమాట. కాబట్టి ఈ విధంగా చేసినట్లయితే అందరికీ క్వశ్చనింగ్ వస్తుంది అండ్ ఆల్ ఆఫ్ యూ విల్ లెర్న్ టుగెదర్. ఎస్. నెక్స్ట్ ఇక్కడ ప్రీ రిక్విజైట్స్ ని మనం ఈ ఎగ్జామ్ లో ఎలా రాయాలి మేడం? ఎట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు ఇందాక ప్రీ మనం రిక్విజైట్స్ కింద? ప్రీ రిక్విజిట్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇందాకనే మనం చెప్పినాము, డిస్కస్ చేసుకున్నాము. ఇచ్చిన లెసన్స్కి ఏవైతే ఆ కాన్సెప్ట్స్ని అర్థం చేసుకోవడానికి అవసరమైన కాన్సెప్ట్స్ మనము ఇంతకు ముందు లెసన్లో నేర్చుకున్నవి లేదా ఇంతకు ముందు క్లాస్లో కూడా నేర్చుకున్నవి అయి ఉండొచ్చు. కొంతమంది పిల్లలు ఇది ఈ లెసన్లో లేదు కదా, మనము ఈ 7th క్లాస్లో నేర్చుకోలేదు కదా అని బేస్ లైన్లో తప్పులు చేసి మన దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉంటారు. అప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే కనుక ఈ ప్రీ రిక్విజిట్ మనం చదువుతున్న 7th క్లాస్లోనే కాదు, those can be covered or which are covered previously either in class 6th or in class 5th also. కాబట్టి మనకి దీంట్లో మంచి మార్క్స్ రావాలి అని అంటే కనుక ఇంతకుముందు చెప్పినట్టు మనము యూ నీడ్ టు రైట్ డౌన్ వాట్ ద ప్రీ రిక్విజిట్స్ ఆర్. మనకి ప్రతి లెసన్కి టీచర్స్ ఎప్పుడైతే లెసన్ స్టార్ట్ చేస్తారో లేదా మధ్యలో ఎక్కడైనా అవసరం వస్తుందో అది రివైజ్ చేస్తారు. సో యాజ్ స్టూడెంట్స్ యూ నీడ్ టు ప్రెజెంట్ గా రైట్ వాళ్ళు డౌన్ చదివేదే కాకుండా ముందు లెసన్స్ కానీ గతంలో ఉన్నటువంటి గతంలో చదివిన చదివినటువంటి వాటి క్లాస్ గురించి మాత్రం అడిగే అవకాశాలు ఉంటాయి రీకాల్ చేయడానికి. సో చాలా మంది పిల్లలు ఏం చేస్తారు అని అంటే టీచర్ క్లాస్ రూమ్ లో క్వశ్చన్ అడిగినప్పుడు చెప్తారు, బట్ దే విల్ నాట్ బి ఏబుల్ టు రైట్ ద ఆన్సర్ ఇన్ ద ఎండ్ లైన్ టెస్ట్. వై? బికాస్ దే ఆర్ గుడ్ ఎట్ ఓరల్ బట్ దే ఆర్ అనేబుల్ టు రైట్ డౌన్. రైట్. సో ఈ ప్రాబ్లమ్ ని ఓవర్కమ్ చేయాలి అని అంటే టీచర్ ఎప్పుడైతే క్లాస్ రూమ్ లో ప్రీ రిక్విజిట్ డిస్కస్ చేస్తుందో the students have to write it. Right. ఒకసారి రాస్తే ఏమైతుంది, they can go home, they have the answer with them, they can go back and then they can learn the answer. చదువుతూ రాస్తూ ఉంటే ఈజీగా రాయగలుగుతారు. గుర్తుంటుంది ఒకసారి రాస్తే. చివరగా లెర్నింగ్ అవుట్కమ్స్ కింద మీద మనకు క్వశ్చన్స్ ఇస్తాము ఎండ్లైన్ టెస్ట్ లో, వీటిని ఎలా ఆన్సర్ చేయగలగాలి అంటే ఎలా చదివి ఎలా ఆన్సర్ చేయాలి? థర్డ్ క్వశ్చన్ కింద టెస్టింగ్ ద లెర్నింగ్ అవుట్కమ్స్ అని అంటే ఇప్పుడు ఈ కేటగిరీలో వచ్చే క్వశ్చన్స్ మనం ప్రస్తుతం చదువుకుంటున్న 7th క్లాస్లోంచే వస్తాయి. సో ఇప్పుడు మన టీచర్ డిస్కస్ చేసినప్పుడు లేదా ఇంప్రూవ్ యువర్ లెర్నింగ్ కింద మీరు రాసే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, సో ఇవన్నీ బాగా చదువుకుంటే ఇంతకుముందు చెప్పినట్టు మనం రీడింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. కొన్నిసార్లు ఏమవుతుంది అని అంటే పిల్లలు ఇంప్రూవ్ యువర్ లెర్నింగ్ కింద ఇచ్చిన క్వశ్చన్స్కి సమాధానాలు రాయగలుగుతారు, కానీ ఎన్లైన్ టెస్ట్లో అప్పుడు ఏమవుతుంది, లెసన్ మధ్యలో ఎక్కడి నుంచో ఒక క్వశ్చన్ ఒక కాన్సెప్ట్ని టెస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అక్కడ ఆన్సర్స్ రాయగలుగుతారు, కానీ ఇటు మటుకు ఇచ్చిన ఎన్లైన్ టెస్ట్లో ఇచ్చిన క్వశ్చన్కి సమాధానం రాయలేకపోతున్నారు. సో కాబట్టి టీచర్ చెప్పేటప్పుడు ప్రతి ఒక్క కాన్సెప్ట్ ఏదైతే ఇంపార్టెంటో అది మనం నోట్బుక్లో రాసుకోవాలి. అండ్ ఆల్సో ఆఫ్టర్ గోయింగ్ హోమ్ మనకి ప్రతిరోజు టీచర్ ఒక 3 to 4 పారాగ్రాఫ్స్ కన్నా ఎక్కువ కంటెంట్ చెప్పరు. సో వాట్ స్టూడెంట్స్ హ్యావ్ టు ఇన్కల్కేట్ ద హ్యాబిట్ ఈస్ దాట్ దే నీడ్ టు గో బ్యాక్ హోమ్. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈరోజు క్లాస్ రూమ్లో జరిగినది మనం ఖచ్చితంగా యూ హ్యావ్ టు రీడ్ ఇట్ అట్ హోమ్. అప్పుడు ఏమవుతుంది, కాన్సెప్ట్స్ అన్నవి ఈజీగా అర్థమవుతాయి. దెన్ మనకి ఎన్లైన్ టెస్ట్లో కానీ లేదా సమ్మేటివ్ అసెస్మెంట్స్లో కానీ ఏ రకమైన క్వశ్చన్ వచ్చినా యూ విల్ బీ ఏబుల్ టు ఆన్సర్. విన్నారుగా స్టూడెంట్స్,
మీరు చెప్పిన క్లాస్లో చెప్పినప్పుడు బాగా విని మీరు అండర్లైన్ చేసుకుని టెక్స్ట్ బుక్లో ఎప్పుడప్పుడు నోట్స్ రాసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత వాటిని ప్రాక్టీస్ చేసినట్లయితే ఏ ఎగ్జామ్లో అయినా ఈజీగా రాయగలుగుతారు. అలాగే ఇప్పుడు మనం ఎండ్లైన్ టెస్ట్ గురించి డిస్కస్ చేసాము. SA1 ఎగ్జామ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు రాబోయే ఏప్రిల్లో SA2 ఎగ్జామ్స్ ఉండబోతుంది. SA2 ఎగ్జామ్స్కి 7th క్లాస్ స్టూడెంట్స్ సోషల్ స్టడీస్ ఈజీగా వాళ్ళు రాయాలి అంటే ఎలా ప్రిపేర్ చేయాలి? మన స్టూడెంట్స్ తనకు తానుగా నేను చాలా ఈజీగా రాయగలను, సోషల్ స్టడీస్ అంటే చాలా ఈజీగా ఉంటుంది, చాలా చెప్పినప్పుడు బాగా అర్థమవుతుంది, కానీ రాయడానికి వచ్చేటప్పటికి కొన్ని క్వశ్చన్స్ చూసినట్లు ఉంటాయి, తెలిసినట్లు ఉంటాయి, రాయలేకపోతున్నాము అనే కొన్ని అపోహలు చాలా ఉన్నాయి మేడం. వాటికి మనము ఎలా చేస్తే పిల్లలు బాగా ఆన్సర్ చేయగలరు, వాటిని ఎలా చదవాలి, వే ఆఫ్ ద ప్రిపరేషన్, వే ఆఫ్ ద రైటింగ్ అనేది ఎలా ఉండాలనేది ఎక్స్ప్లెయిన్ చేయగలరు. మనం 6th క్లాస్లో ఏదైతే క్వశ్చన్ పేపర్ రాసామో, ఇంతకుముందు మీరు నవంబర్లో రాసిన సమ్మేటివ్ అసెస్మెంట్ 1 క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉందో, ఈవెన్ సమ్మేటివ్ అసెస్మెంట్ 2 క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కూడా అలాగే ఉంటుంది. దెర్ ఇస్ నో చేంజ్. ఒకసారి మనం క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కూడా చూద్దాం మేడం. SA1 రాశారు, కానీ మళ్ళీ ఒకసారి SA2లో ఎలా ఉంటుంది ఆ ప్యాటర్న్, మనకున్న అకాడమిక్ స్టాండర్డ్ వైజ్గా ఎలా మార్క్స్ వస్తాయి అనేది ఒకసారి వాళ్ళకు కూడా తెలిస్తే స్టూడెంట్స్ కూడా వాటిని కొంచెం బాగా కాన్సన్ట్రేట్ చేసే అవకాశం ఉంది. ఏ అకాడమిక్ స్టాండర్డ్ పైన ఎక్కువ మార్కులు వస్తాయి అనేది కూడా మనకు తెలిస్తే ఆ ఫోకస్ అనేది పిల్లవాళ్ళు దానిపైన చేసే అవకాశం ఉంది. అన్నీ కూడా ఇంపార్టెంటే, కానీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా వెయిటేజ్ వస్తుంది అనేది ఒకసారి చూద్దాము. అకాడమిక్ స్టాండర్డ్ వైజ్గా వెయిటేజ్ ఉంది, ఒకసారి బ్రీఫ్గా అమర్ సార్. ఇప్పుడు మనకి 6th, 7th, 8th క్లాసెస్ SA2 సమ్మేటివ్ అసెస్మెంట్ 2 కానీ సమ్మేటివ్ అసెస్మెంట్ 1 కానీ ఈ రెండిట్లలో ఉన్నటువంటి మనకి క్వశ్చన్ ప్యాటర్న్స్ అకాడమిక్ స్టాండర్డ్స్ని బేస్ అయ్యి వస్తూ ఉంటాయి అన్నమాట. అకాడమిక్ స్టాండర్డ్స్లో ఉన్నటువంటి వెయిటేజ్ ప్రకారం పిల్లలు ప్రిపేర్ అయినట్లయితే అది వాళ్ళకి చాలా బాగా మార్క్స్ సంపాదించి పెట్టే అవకాశం ఉంటుంది. ప్రిపరేషన్ కూడా దాని ప్రకారం చేసుకున్నట్టయితే వాళ్ళు చాలా ఈజీగా ఈ క్వశ్చన్ పేపర్ని రాయడం అనేది జరుగుతుంది. మొదటగా మనం స్క్రీన్ మీద చూసినట్టయితే అకాడమిక్ స్టాండర్డ్స్ మొదటిది వచ్చేసి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, విషయ అవగాహన. ప్రతి ఒక్క లెసన్లో ఉన్నటువంటి కోర్ పాయింట్స్ ఏంటి, కోర్ కాన్సెప్ట్స్ ఏంటి, వాటిని తెలుసుకోవడం అన్నమాట. ఆ తెలుసుకోవడం ఎలా, మీకు కొన్ని క్లూస్ ఇవ్వదలుచుకున్నాను ఇప్పుడు. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్లో ముఖ్యంగా మీకు ఎలా ఎలాబొరేటివ్గా క్వశ్చన్స్ ఉంటాయంటే describe and explain. For example, explain the process of making a saree. In the 7th lesson we had seen explain the process of making a saree, ikat saree, how do they make. So ee conceptual understanding lo describe gaani, explain gaani, differences gaani, types gaani, and differentiate between 2 items gaani ఇటువంటి క్వశ్చన్స్ మనం నేర్చుకున్నట్టయితే చాలా ఈజీగా మనం ఈ కాన్సెప్ట్ ద్వారా ఒక 40% ఆఫ్ ద మార్క్స్, 80లో 40% ఆఫ్ ద మార్క్స్ అంటే 32 మార్క్స్ మనం గెయిన్ చేసే అవకాశం ఉంది. ఈ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్లో 1-2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమంటే, వాటిని ఈ విధంగా ప్రిపేర్ అయితే, అంటే ఇవే అని కాదు, ఈ విధంగా ఇటువంటి క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే మనం ఎగ్జామ్ బాగా రాసే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఇక్కడ మనకు కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ లో 40% వెయిటేజ్ ఇచ్చాము, అంటే ఇంక్లూడింగ్ MCQసా, పార్ట్ B కూడా ఇందులో ఇంక్లూడ్ అయ్యి ఉందా? 10 మార్క్స్ దీనికి ఇంక్లూడ్ అయ్యి ఉంది. అందుకే 40% వెయిటేజ్ అనేది ఎక్కువగా ఉంది. ఎందుకంటే మిగతా వాటితో పోలిస్తే ఎక్కువ కనిపిస్తుంది. రీజన్ ఏంటి అంటే పార్ట్ B కూడా ఇందులో ఇంక్లూడ్ చేసాం. పార్ట్ B లో ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి? సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మనకి ఒక 10 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. ఆ 10 మార్క్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ పార్ట్ బిలో ఇంక్లూడ్ అయిపోయి ఈ 32 మార్క్స్. 20 మార్క్స్ ప్లస్ 22 మార్క్స్ ప్లస్ 10 మార్క్స్. ఓకే, అలా 40% వెయిటేజ్ ఫస్ట్ అకాడమిక్ స్టాండర్డ్ కు ఉంది. సెకండ్ అకాడమిక్ స్టాండర్డ్ ని మనము ఎలా రాయాలి? కొంచెం ఇందాక మనము ఎండ్లైన్ చెప్పేటప్పుడు పారాగ్రాఫ్ లో మన రీడింగ్ కాంప్రహెన్షన్ ఎలా రాయాలో చెప్పాము. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే ఈ అకాడమిక్ స్టాండర్డ్ బేస్ మీదనే మన క్వశ్చన్స్ వస్తుంటాయి. ఈ నేచర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, వాటిని ఎట్లా అటెంప్ట్ చేయాలి, ఒకసారి బ్రీఫ్ గా మనకు ఈ వెయిటేజ్ తో చెప్పిన తర్వాత నెక్స్ట్ మన క్వశ్చన్ పేపర్ కూడా వెళ్తాము. ఇది ఒకసారి బ్రీఫ్ చేయండి. ఓకే సార్. రీడింగ్ ద గివెన్ టెక్స్ట్, అండర్స్టాండింగ్ అండ్ ఇంటర్ప్రిటేషన్. ఇది మనకి 8 మార్క్స్ క్వశ్చన్ సార్.
మనకి 8 మార్క్స్ క్వశ్చన్లో ఇది చాలా ఈజీగా చేయవలసినటువంటి అంశం. పిల్లవాళ్ళు ఒక ఎస్ఏ క్వశ్చన్ కంపల్సరీగా వస్తుంది, కంపల్సరీ వస్తుంది. Okay. దానికి ఒక ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది ఇంటర్నల్ మనకి. చాయిస్ ఉంటుంది కాబట్టి ఇది చాలా స్కోరింగ్ క్వశ్చన్ అని మనం అనుకోవచ్చు. అంటే ప్రతి పిల్లవాడు కూడా బిలో యావరేజ్ స్టూడెంట్ కూడా అటెంప్ట్ చేయొచ్చు దీంట్లో మొదటగా మనం అర్థం చేసుకుంటే సార్, ఒక ప్రాబ్లం అనేది ఉంటుంది ఆ పారాగ్రాఫ్ లో. ఒక ప్రాబ్లం కానీ చూద్దాం, మన ఎగ్జాంపుల్ చూద్దాం. Yes. నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ మోడల్ Yeah. చూద్దాము. ఇప్పుడు నెక్స్ట్ అకాడమిక్ స్టాండర్డ్స్ వైజ్ గా వెళ్ళిపోదాం. ఓకే సార్. ఇప్పుడు ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి, ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయాలి, చదవాలి, చదివిన తర్వాత ఐడెంటిఫై చేయాలి, క్వశ్చన్ టు ఆన్సర్ అక్కడ చేసే అవకాశం ఉంది సార్, దాన్ని చేయొచ్చు. ఓకే, ఇక్కడ మనము ఆ క్వశ్చన్ మన నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ Question, చూస్తాము. okay, అప్పుడు okay. అక్కడ కొంచెం డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. నెక్స్ట్ Okay. సార్, నెక్స్ట్ అకాడమిక్ నెక్స్ట్ మనకి అకాడమిక్ స్టాండర్డ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈజీ టు అటెంప్ట్, ఈజీ టు రైట్ ఈజ్ ఇన్ఫర్మేషన్ స్కిల్స్ సార్. ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి సార్ ఇన్ఫర్మేషన్ స్కిల్స్ లో? ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్ అనేవి 3 టైప్స్ సార్. మనం ఇచ్చినటువంటి ఒక టేబుల్ని దాని కింద ఉన్నటువంటి క్వశ్చన్స్ ఆధారంగా మనం ఆన్సర్ చేయొచ్చు సార్. చేయొచ్చు. ఓకే, ఇచ్చినటువంటి టేబుల్కి ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి, వాటికి ఆన్సర్ రాయాలి. అంటే ఇన్ఫర్మేషన్ ఒకటి. ఇస్తారు టేబుల్ రూపంలో, కింద ఇచ్చిన క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయాలి. ఆ ఇన్ఫర్మేషన్ ని చదివి ఇన్ఫర్మేషన్ చదివి ఆన్సర్. ఒకటి మనకి డైరెక్ట్ క్వశ్చన్ ఉంటుంది, ఇంకోటి ఇండైరెక్ట్ క్వశ్చన్ ఉంటుంది. ఓకే, అంటే లాజికల్ గా కూడా థింక్ చేయాలి. లాజికల్గా కూడా థింక్ చేసినట్టయితే అది కొద్దిగా కొంత పిల్లవాళ్ళు దాని హెడ్డింగ్ టైటిల్ ఏముంది ఫస్ట్ అది చూడాలి సార్. టైటిల్ని వదిలిపెట్టద్దు. అవును. టైటిల్ ఏముంది, వాట్ ఈస్ దిస్ పారాగ్రాఫ్ అబౌట్, అండ్ వాట్ ఆర్ ద కాలమ్స్ ఆర్ దేర్, దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. వెన్ యూ కమ్ టు 8 మార్క్స్ క్వశ్చన్, సేమ్ ఇన్ఫర్మేషన్ స్కిల్స్ సార్. సో మోస్ట్ ప్రాబబ్లీ దే విల్ గివ్ కన్వర్ట్ ద మ్యాటర్ or given data into graph sometimes into graph, or they give a table and questions are asked out of that table. Yes. And the third thing very important is that in 8 marks questions that they give one table that you have to analyze the table. ఓకే, ఎస్ఏ క్వశ్చన్ లో టేబుల్ ఇచ్చేసి డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి డైరెక్ట్ అనలైజ్ ఇట్, ఇంటర్ప్రిటేషన్. ఓకే, Analysis of the table analysis of the table is very important sir. Yes. And also very easy. The reason you analyze the table by its title first, what is this table about, and try to explain the columns, and 1 or 2 differences we should be able to write. Right, yes, exactly. So అది లో లెవెల్లో అయితే ఏంటి, హై లెవెల్లో ఎలా ఉంది, కంపారిజన్ ఎలా ఉంది, ప్రొడక్షన్ పెరిగిందా తగ్గిందా, ఇయర్ బై ఇయర్ 1990లో ఎలా ఉంది, 2020లో ఎలా ఉంది, ఇలా కంపారిటివ్గా కొన్ని పాయింట్స్ రాసి. సో ఇచ్చినటువంటి డేటాని ఇన్ఫర్మేషన్ బాగా అబ్జర్వ్ చేసి యావరేజ్గా ఎలా ఉంది, హై ఎలా ఉంది, హై రాయడం, లో అండ్ అండ్ యావరేజ్, బిలో యావరేజ్ ఎంత ఉంది, అబవ్ యావరేజ్, లేదంటే ఓవరాల్గా ఇంటర్ప్రిటేషన్ ఏంటి, దానివల్ల తగ్గుతాయి ఏంటి ప్రాబ్లమ్స్, పెరుగుతాయి ఏంటి, ఇవన్నీ కూడా ఏంటంటే చదివేటప్పుడే ఆ ఇన్ఫర్మేషన్ అండర్స్టాండ్ చేసుకుంటే, ఎస్ఏ క్వశ్చన్ కాబట్టి కాస్త రాసేటప్పుడు కొంచెం పాయింట్ వైజ్గా రాసుకుంటూ పోతే డిఫరెన్షియేషన్లో కొంచెం ఈజీగా మార్క్స్ వచ్చే అవకాశం ఉంది ఇన్ఫర్మేషన్ స్కిల్లో. అయితే మనకు రిఫ్లెక్షన్ అండ్ కాంటెంపరీ ఇష్యూలో 10% ఇచ్చాము. అయితే ఇది మనకు ఎఫ్ఏలో కండక్ట్ చేస్తున్నాము, అలా విధంగా ఇక్కడ కూడా ఇస్తున్నాము. సో అక్కడికి ఇక్కడికి మనకు ఎలా రాయబోతున్నాము, ఎఫ్ఏలో ఎలా రాస్తాము, ఎఫ్ఏలోనేమో మనం ఒక ప్రాజెక్టుగా లేదా ఒక కాంటెంపరీ ఇష్యూ ఇచ్చి రాయమని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాము. ఇక్కడ ఏంటంటే ఎగ్జామ్లో ఇచ్చేటప్పుడు వాటికి ఎలా ఆన్సర్ చేయాలి మేడం గారు? ఇప్పుడు మనము ఫార్మేటివ్ అసెస్మెంట్ ఇప్పటి వరకు మీకు 4 ఫార్మేటివ్ అసెస్మెంట్స్ అయిపోయి ఉంటాయి. టూల్ 1 రిఫ్లెక్షన్ కాంటెంపరీ ఇష్యూ రాసేసి ఉంటారు. సో రాసినప్పుడు మీరు ఏం అబ్జర్వ్ చేశారు, ఎప్పుడైతే మీరు ఫార్మేటివ్ అసెస్మెంట్ రాశారో మీ టీచరు మీకు ఒక ఆర్టికల్, అది న్యూస్ పేపర్లోంచి కానీ లేదా మ్యాగజైన్లోంచి కానీ లేదా ఆన్లైన్లో ఏదైనా ఒక ఆర్టికల్, న్యూస్ పేపర్ ఆర్టికల్, ఒక ఇష్యూ, ఆ ఇష్యూని తీసుకొని ఆ ఆర్టికల్ మీ ముందు పెట్టారు. సో మీరేం చేశారు, ఆ న్యూస్ పేపర్ చదివిన తర్వాత ఇష్యూ ఏంటి, సో దానికి కాజెస్ ఏంటి, దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి అని మీరు ఆ న్యూస్ పేపర్ రిపోర్ట్ బేస్ పైన యూ స్టార్టెడ్ రైటింగ్ ఇన్ యువర్ ఎఫ్ఏ. అది మనము ఫార్మేటివ్ అసెస్మెంట్లో చేసాము. మరి సమ్మేటివ్ అసెస్మెంట్లో వచ్చినప్పుడు దీనికి క్వశ్చన్స్ వస్తే ఆన్సర్ ఎలా రాయాలి అని అంటే, ఫస్ట్ మీకు అర్థం కావాల్సింది ఏంటి అంటే, ఏదైతే రిఫ్లెక్షన్ కాంటెంపరీ ఇష్యూ ఎఫ్ఏలో రాశారో అలా ఇప్పుడు క్వశ్చన్లో ఉండదు. ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి అంటే, మనం చదువుకున్న 22 లెసన్స్లోంచే
ఈ రిఫ్లెక్షన్ ఆన్ కాంటెంపరీ ఇష్యూకి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ తీసుకుందాం, మనము ఫ్లడ్స్ గురించి నేర్చుకున్నాము. సో వాట్ ప్రికాషన్స్ యూ కెన్ టేక్ అని. ఫార్మర్స్ గురించి నేర్చుకున్నాము. సో వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ విచ్ ఆర్ ఫేస్డ్ బై ద farmers at present. Suggest measures to improve the condition of the handloom workers. ఎవరైతే హ్యాండ్లూమ్ వర్కర్స్ ఉంటారో వాళ్ళ వర్క్ కండిషన్స్ ఇంప్రూవ్ కావడానికి మీరు ఏదైతే సూచనలు చేస్తున్నారో వాటి గురించి అడుగుతారు. దెన్ నెక్స్ట్ యూ రెడ్ అబౌట్ పొల్యూషన్. మనం ట్రాన్స్పోర్ట్ లెసన్లో పొల్యూషన్ గురించి నేర్చుకున్నాము. సో సజెస్ట్ మెజర్స్ టు రెడ్యూస్ పొల్యూషన్, సజెస్ట్ మెజర్స్ టు ప్రివెంట్ రోడ్ యాక్సిడెంట్స్. సో ఇట్లాంటివి అంటే మనం లెసన్లో నేర్చుకున్న వాటిపైననే మెజర్స్ కానీ లేదా ప్రాబ్లమ్స్ కానీ అలాంటి క్వశ్చన్సే అడుగుతారనమాట. సో ఈ రకంగా మనం ఏం చేయొచ్చు, ఒక అడ్వైస్ నా తరఫు నుంచి మీకు ఇచ్చే అడ్వైస్ ఏంటి అని అంటే, మీరు ఎప్పుడైతే లెసన్ అయిపోయిన తర్వాత ఒక చిన్న టేబుల్ ప్రిపేర్ చేసుకోండి. ఆ టేబుల్లో ఏం రాసుకోవాలి? ఇష్యూ అని అంటే ఏంటి? సమస్య. ఆ ఇష్యూకి కాజెస్ అంటే కారణాలు. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఫిషర్మెన్ గురించి నేర్చుకున్నారు. మనకి 5th లెసన్ ఫిషింగ్ ఉంది కదా. సో అక్కడ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఫిషర్మెన్ అది. సో దానికి కాజెస్ ఏంటి, దేనివల్ల ఫిషర్మెన్ ఆర్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ కనుక కంటిన్యూ అయితే అంటే ఈ సమస్య ఇలాగే కొనసాగితే ఏమవుతుంది, కాన్సిక్వెన్స్ అంటే పరిణామం. సో అది నెక్స్ట్ కాలంలో రాసుకోండి. సరే, మనం సమస్యను ఐడెంటిఫై చేసాము, దాని కాజెస్ ఐడెంటిఫై చేసాం. నెక్స్ట్ కాలంలో మెజర్స్ టు ఓవర్కమ్ అంటే ఈ సమస్యని మనం అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యలేంటి అని ఇలా ప్రతి ఒక్క లెసన్లో, ఒకవేళ ఆ లెసన్లో ఒక సమస్య ఉంటే ఒక సమస్య గురించి ఒక టేబుల్ లాగా ప్రిపేర్ చేసుకోండి. లేదా 2-3 సమస్యలు ఇష్యూస్ ఉంటే కనుక అట్లా ప్రిపేర్ చేసుకుంటే ఏమవుతుంది అని అంటే, ఇంతకుముందు సార్ డిస్కస్ చేసినట్టు వైల్ రైటింగ్ ద ఇంటర్ప్రిటేషన్ ఫర్ ద పారాగ్రాఫ్, ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దాని కింద మీ అభిప్రాయం రాయమని అడుగుతారు కదా. సో దానికి కూడా ఈజీగా ఉంటుంది. రిఫ్లెక్షన్ ఆన్ కాంటెంపరీ ఇష్యూస్ పైన ఇచ్చిన క్వశ్చన్కి అక్కడ మెజర్స్ ఒక కాలమ్ని మీరు పైన ఫోకస్ పెడితే యూ విల్ బి వెరీ ఈజీలీ ఏబుల్ టు రైట్ ద ఆన్సర్. ఓకే మేడం, ఇప్పుడు మ్యాపింగ్ స్కిల్స్కి సంబంధించి మనము వెయిటేజ్ 15% వెయిటేజ్ ఇచ్చారు. అలాగే ఇక్కడ 12 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. మ్యాపింగ్ స్కిల్స్లో ఒక ఎస్సే కంపల్సరీగా ఉంటుంది. 12 అంటే ఒక ఎస్సే వస్తుంది, ఒక షార్ట్ ఆన్సర్ లేదా 2 వెరీ షార్ట్ ఆన్సర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇది మనకు మ్యాపింగ్ స్కిల్కి సంబంధించి. అలాగే లాస్ట్ ఉన్నటువంటి అప్రిసియేషన్ అండ్ సెన్సిటివిటీలో 10% ఇచ్చారు. 10% అంటే 8 మార్క్స్ వస్తుంది. అంటే ఒక ఎస్సే కానీ 2 షార్ట్ ఆన్సర్ కానీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఎలాంటి నేచర్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే ఈ అకాడమిక్ స్టాండర్డ్ 6లో ఎలాంటి నేచర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి మేడం? ఒక్కసారి పిల్లలకు కొంచెం కాంటెంపరీ ఇష్యూస్కు మనకి ఏదైతే అకాడమిక్ స్టాండర్డ్ 4 ఉందో, రిఫ్లెక్షన్ అండ్ కాంటెంపరీ ఇష్యూ, అలాగే అప్రిసియేషన్ అండ్ సెన్సిటివిటీలో ఈ రెండింటి కూడా ఏంటంటే ఒక స్మాల్ సిమిలారిటీస్ ఉండడంతో పిల్లలు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ కొంచెం డిఫరెన్సియేషన్ చేయగలిగితే కొంచెం బాగా రాస్తారు. సో అది ఎలా ఐడెంటిఫై చేసి ఎలా రాయాలని చెప్పండి. ఫస్ట్ మనం మ్యాపింగ్ స్కిల్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో మ్యాపింగ్ స్కిల్స్ అంటే చాలా ఈజీ. మనము ప్రాక్టీస్ చేయాల్సింది కొన్ని మ్యాప్స్, ఎస్పెషల్లీ ఇండియా మ్యాప్, తెలంగాణ మ్యాప్. మనకి టెక్స్ట్ బుక్ ఎంకార్లో కూడా ప్రాక్టీస్ చేయడానికి కూడా ప్లేస్ ఉంది. సో మనం ఏం చేయాలి అంటే యూ నీడ్ టు కీప్ దట్ మ్యాప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. మ్యాప్ని ముందు పెట్టుకొని ప్రాక్టీస్ చేయాలి. సో సేమ్ తెలంగాణ మ్యాప్, ఇండియా మ్యాప్ విల్ కంటిన్యూ ఈవెన్ ఇన్ ద లేటర్ ఆన్ క్లాసెస్ ఆల్సో. ఒక్కసారి మీరు ఈ క్లాస్లో నేర్చుకుంటే ఇట్ విల్ బి వెరీ ఈజీ. ఎందుకనంటే మనకు చాలాసార్లు ఎగ్జామ్లో డ్రా ది అవుట్లైన్ మ్యాప్ ఆఫ్ ఇండియా ఆర్ డ్రా ది అవుట్లైన్ మ్యాప్ ఆఫ్ తెలంగాణ అండ్ లొకేట్ వన్ డిస్ట్రిక్ట్, ఒక డిస్ట్రిక్ట్ లొకేట్ చేయమని తెలంగాణ మ్యాప్లో అడుగుతుంటారు. దిస్ ఇస్ అండర్ మ్యాప్ డ్రాయింగ్ స్కిల్స్. మ్యాప్ రీడింగ్ అని ఉంటుంది. అంటే ఇప్పుడు మన టెక్స్ట్ బుక్లో డిఫరెంట్ మ్యాప్స్ ఉన్నాయి కదా. సో ఆ మ్యాప్ని మనకి ఎగ్జామ్లో ఇస్తారు. ఇచ్చి దానికి రిలేటెడ్ అయిన 2 క్వశ్చన్స్ ఇస్తారు. ఇందాక సార్ చెప్పారు కదా, మీరు టేబుల్ పైన ఉన్న దాని నేమ్ ఏంటి అన్నది అబ్జర్వ్ చేయాలి అని. అలాగే మ్యాప్కి కూడా ఒక నేమ్ ఉంటుంది. సో యూ నీడ్ టు అబ్జర్వ్ వాట్ ఈస్ గివెన్ ఆన్ ద మ్యాప్ ఆర్ బిలో ద మ్యాప్. ఒకటి డైరెక్ట్ క్వశ్చన్ ఉంటుంది, మీరు మ్యాప్ని అబ్జర్వ్ చేసి ఈజీలీ యూ కెన్ ఆన్సర్. ది అదర్ ఇస్ లిటిల్ ఇండైరెక్ట్, మ్యాప్కి సంబంధించిన క్వశ్చన్ ఉంటుంది. సో ఇలాంటివి మ్యాప్ రీడింగ్ క్వశ్చన్స్ కింద వస్తాయి. దెన్ థర్డ్ వన్ ఏంటి, ఇప్పుడు మనకి యూరోప్ లెసన్ ఉంది. యూరోప్లో ఫిజికల్ ఫీచర్స్, దెన్ పొలిటికల్గా సిటీస్ ఉన్నాయి, కంట్రీస్ ఉన్నాయి, వాటి లొకేషన్ నేర్చుకోవాలి. సేమ్ థింగ్ అప్లైస్ ఈవెన్ టు ఆఫ్రికా.
ఆఫ్రికాలో కూడా ఫిజికల్ ఫీచర్స్, రివర్స్, మౌంటైన్స్, డెజర్ట్, అండ్ దెన్ కంట్రీస్ అండ్ ద సిటీస్ ఇవి నేర్చుకోవాలి. దెన్ ఇండియా కూడా మనకి ఫిజికల్ ఫీచర్స్ అంటే మౌంటైన్స్, దెన్ వీ హ్యావ్ ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్, ఇవి ఎక్కడ ఉన్నాయి అన్నది మ్యాప్ పైన మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. దెన్ సమ్టైమ్స్ ఏమవుతుంది, మనం యూరోప్ అండ్ ఆఫ్రికా గురించి నేర్చుకుంటున్నాం కదా, అవే వరల్డ్ మ్యాప్లో కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఏదైతే యూరోప్ కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్ నేర్చుకున్నారో అవే కంట్రీస్ వరల్డ్ మ్యాప్లో కూడా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే కనుక చాలా ఈజీగా మనకి ఉన్న ఎగ్జామ్లో మనకి సెక్షన్ 1లో, సెక్షన్ 2లో, సెక్షన్ 3లో ఈజీగా మార్క్స్ స్కోర్ చేసుకునేది ఏంటి అని అంటే మ్యాపింగ్ స్కిల్స్. ఈ మ్యాపింగ్ స్కిల్స్ ఒక్కసారి మనం ఇప్పుడు 7th క్లాస్లో నేర్చుకుంటే కనుక సేమ్ కంట్రీస్ విల్ కీప్ ఆన్ అపియరింగ్ ఇన్ క్లాస్ 8, క్లాస్ 9 అండ్ క్లాస్ 10th ఆల్సో. సో ఇప్పుడు నేర్చుకుంది మీకు హెన్స్ ఫోర్త్ 3 years చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు చాలా కాన్సన్ట్రేట్ చేసి మ్యాపింగ్ స్కిల్స్ అన్నవి నేర్చుకోండి, మ్యాప్ లొకేషన్. దెన్ ఇందాక సార్ అన్నారు కదా, మళ్ళీ కాంటెంపరీ ఇష్యూకి ఇంకా వేరే క్వశ్చన్స్కి ఏమైనా మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో అని. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ఎప్పుడైతే ప్రాబ్లమ్స్, మెజర్స్ అని ఇస్తారో వాటికి సంబంధించిన ఆన్సర్ మీరు రాయాలి. దెన్ ఇంకొన్నిసార్లు మనకి సెక్షన్ 2లో మనకి ప్యాంప్లెట్, స్లోగన్స్, ఎగ్జాంపుల్ ప్రిపేర్ అ ప్యాంప్లెట్ ఆన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఈక్వాలిటీ అన్నది క్వశ్చన్ వస్తుంది. అలాగే స్లోగన్స్ అంటే ఒక టాపిక్ ఇస్తారు, దెన్ యూ నీడ్ టు రైట్ 2 slogans. దెన్ సమ్ టైమ్స్ రైట్ ఎ లెటర్ టు ద కన్సర్న్డ్ అథారిటీ. మనకి ఇప్పుడు గ్రౌండ్ వాటర్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కదా, సో ఆ లెసన్కి సంబంధించి రైట్ ఎ లెటర్ టు ద కన్సర్న్ అథారిటీ టు కంప్లైన్ అబౌట్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ ఇన్ యోర్ ఏరియా. ఇలాంటివి కూడా అడగొచ్చు. సో ఇట్లాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఎలా రాయాలి అన్నది మనం రివిజన్ టైంలో కూడా మనం ప్రాక్టీస్ చేసుకున్నట్లు అయితే కనుక ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మనం కవర్ చేసుకున్నాం, నేర్చుకున్న వాళ్ళం అవుతాము. దెన్ ఇట్ విల్ బీ ఈజీ ఫర్ అస్ టు రైట్ ద ఫైనల్ ఎగ్జామ్. ఒకసారి బ్లూ ప్రింట్ గురించి చూద్దాం సార్. ఒక బ్లూ ప్రింట్ అంటే మనకు ఓవరాల్గా క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందని, మనకు ఏ అకాడమిక్ స్టాండర్డ్కి ఏ క్వశ్చన్స్ కవర్ అవుతాయని ఇస్తాము. అయితే ఇది మనం స్కిప్ చేస్తూ నెక్స్ట్ సెక్షన్ వైజ్గా ఎలాంటి నేచర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏమున్నాయి, అలాగే తర్వాత ఒక్కొక్క క్వశ్చన్ ఎలా రాయాలి అనే వాటి గురించి చూద్దాము. ఫస్ట్ మనకు ఫస్ట్ సెక్షన్, సెకండ్ సెక్షన్ ఎలా ఉంటుందో ఒక్కసారి అంటే తెలుసు పిల్లవాళ్ళకు, essay రాశారు కాబట్టి అగైన్ మళ్ళీ ఒకసారి మీరు గుర్తు చేయండి. సో ఇప్పుడు మనం క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు పార్ట్ ఏ, పార్ట్ బి ఉంటుంది. పార్ట్ ఏ అంటే డిస్క్రిప్టివ్, అంటే ఇచ్చిన క్వశ్చన్స్కి మనము ఆన్సర్ రాయాలి. అదే పార్ట్ బి అని అంటే కనుక ఆబ్జెక్టివ్ ఉంటుంది. ఒక క్వశ్చన్ ఇస్తారు, 4 డిస్ట్రాక్టర్స్ ఇస్తారు, ABCD. సో ఏదైతే ఆన్సర్ క్వశ్చన్ చదువుతామో ఆన్సర్ అన్ని డిస్ట్రాక్టర్స్ చదువుతామో క్యాపిటల్ లెటర్స్లో ఇచ్చిన బ్రాకెట్లో ఆన్సర్ రాస్తాం. కమింగ్ టు పార్ట్ ఏ, డిస్క్రిప్టివ్ పార్ట్. ఇక్కడ 3 sections ఉంటాయి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటి అని అంటే పైన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మనం చదవాలి. ఇక్కడ సెక్షన్ 1 అయితే కనుక ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 marks అండ్ యూ నీడ్ టు రైట్ ఇన్ 1 to 2 sentences. అది చాలా ఇంపార్టెంట్. మనం ఇక్కడ ఒక క్వశ్చన్కి చాలా టైం వేస్ట్ చేసి ఒక ఎస్ఏ లాగా 10 points రాస్తే ఏమవుతుంది, మనకి ఓన్లీ 2 marks వస్తాయి, కానీ టైం అన్నది వేస్ట్ అవుతుంది. కాబట్టి ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అయ్యి మనం ఆన్సర్స్ మనం ఎగ్జామినేషన్లో రాయాలి. అదే సెక్షన్ 2లో కనుక తీసుకుంటే ఏమవుతుంది, అన్ని క్వశ్చన్స్కి సమాధానాలు రాయాలి. దెర్ ఇస్ నో చాయిస్ హియర్ అండ్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 marks అండ్ యూ నీడ్ టు ఆన్సర్ ఇన్ 4 to 5 sentences. అంటే 4 నుంచి 5 వాక్యాలలో మాత్రమే మనము ఆన్సర్ రాయాలి. దెన్ కమింగ్ టు సెక్షన్ 3 అంటే ఇక్కడ ఎస్ఏ క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది, అంటే 2 questions ఇస్తారు, ఇచ్చి ఆర్ అనే పదం మధ్యలో ఉంటుంది. మీకు 2 questions చదివి ఏ క్వశ్చన్ అయితే ఈజీగా ఉంటుందో ఆ క్వశ్చన్కి సమాధానం రాయాలి. రాసేటప్పుడు మరొక విషయం చాలా ఇంపార్టెంట్ ఏంటి అని అంటే క్వశ్చన్ నంబర్ కరెక్ట్గా రాయాలి. మీరు 18th question ముందు రాయొచ్చు, దాని తర్వాత మీరు మళ్ళీ 14th question రాయొచ్చు, కానీ మీరు 13th question తర్వాత మీరు 18th question రాసేటప్పుడు 14th అని పెట్టారనుకోండి, మార్క్స్ పోతాయి. కాబట్టి బిఫోర్ యూ సబ్మిట్ ద పేపర్ కైండ్లీ చెక్ ద క్వశ్చన్ నంబర్స్ విచ్ యూ హ్యావ్ ఆల్రెడీ రిటన్ ఇన్ ద ఆన్సర్ షీట్.
ఓకే మేడం, మన క్వశ్చన్ ప్యాటర్న్స్ సెక్షన్స్ కూడా చూసాము. అయితే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ స్కిల్స్ అలాగే అకాడమిక్ స్టాండర్డ్స్ వైజ్గా ఉన్నటువంటి ఒక్కో క్వశ్చన్ని మనకు ఇప్పుడు మెయిన్గా మనకు పిల్లవాళ్ళు డిఫికల్టీ అంటే ఈజీ కానీ కొంచెం ఏదో తెలిసి రాయలేకపోతున్నాం అనే ఒకటి ఉంటుంది. అలాంటిది ఏంటంటే మనకు అకాడమిక్ స్టాండర్డ్ 2 రీడింగ్ ద టెక్స్ట్ గివెన్ అండ్ అండర్స్టాండ్ అండ్ ఇంటర్ప్రిటేషన్, అలాగే ఇన్ఫర్మేషన్ స్కిల్స్, వీటిలో ఎలా రాయాలి అనేది ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మనము ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తే పిల్లలకు అర్థమవుతుందని మా ఉద్దేశం. ఒకసారి సో ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తారు, ఒక గ్రాఫ్ ఉంది. సో వాట్ డస్ దిస్ గ్రాఫ్ టెల్? మనం అందరం తెలంగాణలో ఉంచినాము అండ్ ద క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ ఇస్ హైదరాబాద్. మనం లెసన్ నేర్చుకున్నాం కదా, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, హౌ ఇట్ ఈస్ యూస్ఫుల్, ట్రాన్స్పోర్ట్, డిఫరెంట్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. సో ఇప్పుడు ఇక్కడ స్క్రీన్ పైన చూసినట్లయితే దేర్ ఆర్ పీపుల్ యూజింగ్ డిఫరెంట్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. ఇక్కడ 2 వీలర్స్లో 42% మంది యూజ్ చేస్తున్నారు, కార్స్ 9%, అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ 31% ఆఫ్ పీపుల్ ఆర్ యూజింగ్, అండ్ ది అదర్స్ ఆర్ 18% ఆర్ యూజింగ్ ద taxis. సో ఇలాంటి గ్రాఫ్ ఇచ్చినప్పుడు మనం ఎలా అనలైజ్ చేయాలి? ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ యూ షుడ్ రైట్ అబౌట్ వాట్ ద గ్రాఫ్ ఇస్ షోయింగ్ us. అండ్ ఇక్కడ 8 మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ which is high. Example, in this case it is a 2-wheelers. So majority of the people in Hyderabad are using 2-wheelers to reach their destinations, and the least is by cars. So highest rasnamu value and the lowest. సో ఈ డేటాని బాగా అబ్జర్వ్ చేసిన తర్వాత దెన్ మనము అదే లెసన్లో మనం ఏం నేర్చుకున్నాము? ఇఫ్ వీ యూజ్ మోస్ట్లీ vehicles which are run on diesel and petrol, it causes more pollution. So ikkada chuskunnatlaithe kanaka most of the public transport vehicles, cars, they use diesel or petrol, so which will be causing pollution. So dani gurinchi kuda meer raayachchu. Idi oka ప్రాబ్లం ఏంటి అన్నదాన్ని అనలైజ్ చేసినాము. దెన్ వాట్ టు డూ అంటే ఇది ఓవర్కమ్ కావడానికి ఏంటి అన్నది. మరి మనం 2 వీలర్స్ వాడొద్దా, 4 వీలర్స్ వాడొద్దా, అదేమైనా ఈజ్ ఇట్ ద సొల్యూషన్? మీన్స్ నో, వీ క్యాన్ యూజ్. సో హౌ టు సేవ్ ద ఎన్వైరన్మెంట్ బై యూజింగ్ 2 వీలర్స్ విచ్ డు నాట్ హార్మ్ environment is like going for electric vehicles and using CNG vehicles, using bicycles to go to the nearby distance, using metros or using public buses, public transportation. So by doing all this we will be saving the environment. So manaki lesson lo discuss chesina amshame అట్లాంటి అంశం పైననే మనకి గ్రాఫ్ ఇస్తారు. గ్రాఫ్ ఇచ్చినప్పుడు అది ఏం తెలుపుతుంది, దాని హైయెస్ట్ వాల్యూ, లోయెస్ట్ వాల్యూ. సో దీనికి ఇలాగే కంటిన్యూ అయితే ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి, హౌ టు ఓవర్కమ్, ఆల్ దిస్ డిపెండ్స్ అపాన్ ద డేటా విచ్ ఇస్ గివెన్ ఇన్ ద గ్రాఫ్. ఇలా రాసినట్లయితే మీకు 8కి 8 మార్క్స్ వస్తాయి. ఇక్కడ ఇంకో డౌట్ ఏంటంటే మేడం, పిల్లలు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాసేటప్పుడు పారాగ్రాఫ్గా రాయాలా, పాయింట్ వైజ్గా రాయాలా అని అడుగుతుంటారు. మీరు పాయింట్గా రాసినా, పారాగ్రాఫ్గా రాసినా, ఎలా రాసినా కానీ మార్క్స్ వస్తాయి. కాకపోతే ఏంటనంటే the sequence of it. First, what is the graph or what is the table అని, దాని తర్వాత highest values, lowest value, ఆ ట్రెండ్ ఎలా ఉంది, ఇంతకుముందు సార్ చెప్పారు కదా, is it increasing or is it decreasing, అది రాయాలి. దాని తర్వాత what will be, what are the causes and the consequences అన్నది రాసినట్లయితే కనుక ఒక స్ట్రక్చర్డ్ వేగా అంటే సైంటిఫిక్గా సిస్టమాటిక్గా రాస్తే అది మీరు పారాగ్రాఫ్గా రాసినా కానీ మీకు మార్క్స్ వస్తాయి, లేదా పాయింట్ వైజ్గా రాసినా కూడా మీకు మార్క్స్ వస్తాయి. ఎందుకంటే చార్ట్ చూడంగానే మనకు కనిపిస్తుంది 42% 2 వీలర్స్ అని, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ 31% అని. అంటే ఇట్లా హైయెస్ట్ లోయెస్ట్ 9% కార్స్ అని ఉన్నాయి. అంటే హైయెస్ట్ ఏది వాడుతున్నాము, లోయెస్ట్ ఏం వాడుతున్నాము, యావరేజ్గా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కామన్గా యూజ్ చేస్తున్నది ఏంటి, ఇట్లా 1 by 1 పాయింట్ రాసినట్లయితే ఎక్కువ మార్కులు స్కోర్ చేసే అవకాశం ఉంది. మీరు రాసేది ప్రతి ఒక్క వర్డ్ మీ టీచర్స్ క్షుణ్ణంగా చదివియే మార్క్స్ ఇస్తారు. మీరు పాయింట్ వైజ్గా రాస్తే మీకు ఈజీగా అనిపిస్తే రాయండి. సో మీకు మార్క్స్ మటుకు పోవు, ఎందుకనంటే మీరు రాసింది ఏంటి అని టీచర్స్ చదివిన తర్వాతనే మార్క్స్ ఇస్తారు. ఎస్ మేడం. అయితే ఇంకొక క్వశ్చన్ ఏంటంటే మనకి ఇన్ఫర్మేషన్ స్కిల్ ఎలా రాయాలని చెప్పారు. ఇప్పుడు రీడింగ్ ద పారాగ్రాఫ్ అంటే ఇచ్చిన పారాగ్రాఫ్ని ఏ పాయింట్ వైజ్గా ఎలా రాస్తే మంచి మార్క్స్ వస్తాయి అనేది అమర్ సార్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇంతకుముందే మనం ఈ పాయింట్ గురించి డిస్కస్ చేసుకున్నాము. ఒక పారాగ్రాఫ్ మనకి వచ్చిన దాంట్లో ఒక సమస్య ఉంటుంది, మనం 1, 2, 3 సార్లు చదవాలి. చదివేటప్పుడు పిల్లలు కొన్ని కీ పాయింట్స్ అండర్లైన్ చేసుకున్నట్టయితే ఇది ఈజీగా ఉంటుంది. ఇందాకలా మేడం గారు కూడా ఒక పై చార్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పిన విషయం ఏంటంటే ప్రతి ఒక్క పాయింట్ని బిగినింగ్లో ఎలా స్టార్ట్ చేశారు, ఆ పారాగ్రాఫ్ దేని గురించి,
అది మనం చదువుకున్నటువంటి లెసన్ నుంచే ఒక సమస్య ఉంటుంది. ఆ సమస్యని గుర్తించాలి. దానికి మనం సొల్యూషన్స్ రాయగలిగితే మన ఒపీనియన్ ఎలా ఉండాలి అంటే ఒక సజెస్టివ్ ఒపీనియన్ ఉండాలి, మన క్రియేటివ్ ఒపీనియన్ ఉండాలి. ప్రాక్టీసబుల్ ఒపీనియన్ ఉన్నప్పుడు అయితే మనం మార్క్ సాధించే అవకాశం ఉంది. ఇది ఒక 4 కానీ 5 పాయింట్స్లో 4 మార్క్స్కి ఇచ్చినప్పుడు, ఒక ఎస్ఏ రైటింగ్ ఇచ్చినప్పుడు మనం ఒక 8 to 10 పాయింట్స్ రాయగలిగితే, అంటే ఒక ఇంట్రడక్షన్, దాంట్లో డిస్కషన్, ప్రాబ్లం, సొల్యూషన్ అండ్ కంక్లూషన్ ఈజ్ యువర్ ఒపీనియన్. ఇంత క్లారిటీగా అయితే మనం రాయగలిగితే అది చాలా ఈజీగా ఉంటుంది, మనకి మార్క్స్ ఈ 4 హెడ్డింగ్స్ సైడ్ హెడ్డింగ్స్ గుర్తు పెట్టుకొని రాస్తే సరిపోతుంది. ఇచ్చిన పారాగ్రాఫ్ దేని గురించి చెప్తుంది అనేది ఇంట్రడక్షన్ లో రాస్తుంది. అబౌట్ ద పారాగ్రాఫ్, అబౌట్ ద కంటెంట్ ఏముంది దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇంట్రడక్షన్ లో వస్తుంది. డిస్కషన్ పాయింట్స్ లో ఇచ్చేటప్పుడు అక్కడ ఇచ్చిన సమస్య ఏంది ఆ ప్రాబ్లం ఐడెంటిఫై చేసి పాయింట్ వైజ్ గా కంక్లూజన్ అవి కనిపిస్తాయి. అదే పాయింట్ వైజ్ గా రాసుకుంటూ వెళ్తే మనకు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్ చూసినట్లయితే మనము ఫైనల్ గా మనం అక్కడ డిస్కషన్లు ఏమొచ్చాయి, ఎనాలిసిస్ చేసినట్లయితే ఏముంది అనేది మొత్తం కూడా అక్కడ ఇది ఎనాలిసిస్ పార్ట్ లో ఇస్తారు. ఫైనల్ గా కన్క్లూజన్ కూడా మనము 1 or 2 లైన్స్ లో ఇవ్వచ్చు. సో ఈ వేళ రాస్తే చెప్పండి. అంటే చాలా మంది పిల్లలు పారాగ్రాఫ్ అనగానే ఆ పారాగ్రాఫ్ లో ఉన్నటువంటి విషయాన్నే ముందు వెనక ముందు ఏదో ఒక పదాలు అక్కడ జంబ్లింగ్ లో రాసి దాన్ని సాటిస్ఫై చేయాలన్న చిన్న అంశంలో ఉన్నారు. కానీ నిజంగా దాంట్లో చదివినట్టయితే మన పాఠంలో ఉన్నటువంటి 1-2 అంశాలు ఉంటాయి. దాన్ని మనం అర్థం చేసుకొని ఒకసారి చదివి కీ పాయింట్స్ అర్థం చేసుకొని ఇంట్రడక్షన్ లోపల సమస్య, అంటే ఒక సమస్య, దానికి ఒక సొల్యూషన్, కంక్లూజన్లో మన ఒపీనియన్ కానీ గవర్నమెంట్ రోల్ కానీ మన రోల్ పెట్టినట్టయితే ఈ అంశం అనేది మనకి చాలా మార్క్స్ వచ్చే అవకాశం, ఈజీగా ఎస్ఏ క్వశ్చన్ లో 8 మార్క్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. జనరల్ గా ఏంటంటే పిల్లలు అక్కడ ఇచ్చిన పారాగ్రాఫ్ ని కింది లైన్ పైకి కింద చేస్తూ ఉంటారు. అలా కాకుండా మీరు ఎలా రాయాలని చాలా క్లియర్ గా చెప్పారు సార్, చాలా బాగుంది. నెక్స్ట్ మనకు ఇంకొక సమస్య ఏంటంటే ప్రిపేర్ ఏ పాంప్లెంట్ అనేది అప్పుడప్పుడు అడుగుతుంటాం ఎగ్జామినేషన్ లో, ఏది అప్రిసియేషన్ అండ్ సెన్సిటివిటీ కింద. సో వీటిని కూడా ఎలా రాస్తే బాగుంటుంది, పిల్లలు మంచి మార్క్స్ స్కోర్ చేయాలంటే ఎట్లా కాన్సన్ట్రేట్ గా రాయాలి, ఏ పాయింట్స్ హైలైట్ చేయాలని చెప్పండి. సో ఇప్పుడు మనం స్క్రీన్ పైన చూసినట్టయితే కనుక దిస్ పాంప్లెట్ ఇస్ గివెన్ ఆన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఈక్వాలిటీ. సో ఏ పాంప్లెట్ ఇచ్చినా కానీ మనం ఒక టైటిల్ రాయాలన్నమాట. సో ఇక్కడ చాలా ఈజీగా ఈక్వాలిటీ బిగిన్స్ విత్ అస్ అన్న టైటిల్ ఇచ్చినాం. తర్వాత పర్పస్, అంటే ఈక్వాలిటీ అంటే ఏంటి అన్నది రాయాలి. రాసిన తర్వాత ఒకవేళ ఈక్వాలిటీ లేకపోతే మనకి ఏమవుతుంది. సో ఒక స్క్రీన్ పైన మనం చాలా ఈజీగా చూస్తున్నాం కదా, ఇఫ్ దేర్ ఇస్ నో ఈక్వాలిటీ ఆల్ పీపుల్ విల్ నాట్ గెట్ ద సేమ్ ఆపర్చునిటీస్. ఫ్యూ పీపుల్, అందరికీ సేమ్ ఆపర్చునిటీస్ లేకపోతే వాట్ విల్ బి ద కాన్సిక్వెన్స్? ఫ్యూ పీపుల్ విల్ బికమ్ రిచ్, ఫ్యూ పీపుల్ విల్ బికమ్ poor, and few people will become very powerful and many of them will become weak. So this leads to inequalities, అసమానతలకి దారి తీస్తుంది. సో కాబట్టి ఈక్వాలిటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మళ్ళీ మనం స్క్రీన్ పైన చూస్తే ఇక్కడ చూడండి అపీల్ అని ఉంది. సో అపీల్కి కూడా మనకి ఒక మార్క్ ఉంటుంది. పాంప్లెట్ ఎందుకు ప్రిపేర్ చేస్తాము? టు క్రియేట్ అవేర్నెస్ ఇన్ ద కమ్యూనిటీ. ఒక స్పెసిఫిక్ కమ్యూనిటీకి వాళ్ళలో చైతన్యాన్ని నింపడానికి పాంప్లెట్ అనేది మనము అడుగుతాం. మేడం ఓన్లీ టెక్స్టే ఉండాలా, లేదంటే అక్కడక్కడ చిన్న ఇమేజెస్ లాంటివి అంటే డ్రా చేయొచ్చా, డ్రాయింగ్స్ అట్లా ఏమన్నా? రైట్. ఇప్పుడు మనము ఇదే కనుక మీరు క్లాస్ రూమ్లో మీ టీచర్ యాక్టివిటీ ఇచ్చి ప్రిపేర్ అ పోస్టర్ అన్నది అనుకోండి. సో పోస్టర్ అన్నప్పుడు అప్పుడు మీరు ఇందాక సార్ చెప్పినట్టు బొమ్మలు కానీ అవి కానీ దించవచ్చు. పోస్టర్ అది పోస్టర్ కి వర్తిస్తుంది. కానీ ఇక్కడ మనము పాంప్లెట్ అని అడుగుతున్నాము. సో ద ఎసెన్స్, ద కంటెంట్ ఆఫ్ ద పాంప్లెట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది టైటిల్, పర్పస్ అండ్ ది అపీల్. అపీల్ ఇస్ దట్ everyone should be treated equally by the people and also by the government. This is the appeal. ఇలా రాసిన తర్వాత కింద నంబర్ ఆఫ్ కాపీస్ ఎంతో ఒక నంబర్ 500, 100, 200 ఇట్లా రాసి పబ్లిషర్. అంటే మీరు ఎగ్జామ్లో మీ పేరు డిస్క్లోజ్ చేయొద్దు కదా, కాబట్టి జస్ట్ రైట్ ABC, LMNOP అలా రాయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఒక బాక్స్ లాగా గీస్తే సరిపోతుంది. ఇక్కడ డిజైన్స్ కానీ బొమ్మలు కానీ అవసరం లేదు.
ఓకే మేడం, చాలా బాగా చెప్పారు. అంటే అకాడమిక్ స్టాండర్డ్ వైజ్గా ఎస్ఏ క్వశ్చన్స్ని ఎలా రాస్తే పాయింట్స్ గెయిన్ అవుతుంది అనేది, ఇది 7th క్లాస్లోనే కానీ కాదు, ఓవరాల్గా 6th to 8th వాళ్ళు కూడా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో రాసినట్లయితే మంచి మార్క్స్ గెయిన్ అయ్యే అవకాశం ఉంది. ఈ విధంగా సో క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్, ఎండ్లైన్ టెస్ట్ ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. వాటితో పాటు ఈ 2 monthsలో ఉన్నటువంటి కంటెంట్ను కూడా మనం 3 lessons, లాస్ట్ 3 lessonsని కూడా ఎలా చదవాలి, ఎలా రాయాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలని వాటి గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో మీ అందరికీ మన విన్నర్గా చిల్డ్రన్స్ వీటిని బాగా ఉపయోగించుకొని ఇక్కడ చెప్పినటువంటి వాటిని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి మీరు కూడా వాటిని పాటించినట్లయితే మంచి మార్క్స్ని గెయిన్ చేస్తారు, మంచి మార్కుని సాధిస్తారు. అలాగే సోషల్ స్టడీస్ని మనం బట్టి చదవకుండా ఈజీ మెథడ్లో అండర్స్టాండ్ చేసుకొని మంచి మార్కులు వచ్చే విధంగా మనము కమ్యూనికేట్ చేసినట్లయితే, అక్కడ ఉన్నది ఉన్నట్లుగా కాకుండా మన ఓన్ వేలో రాసినట్లయితే ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ సలహాలు సూచనలు పాటించండి. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఆల్ వెరీ ది మచ్. బెస్ట్ అండి. స్ట్రెస్ లేకుండా, టెన్షన్ లేకుండా ఎగ్జామ్ రాయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆల్ ది థ్యాంక్ వెరీ యూ బెస్ట్. అండి. థ్యాంక్ యూ.